అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. వాడు పేలబోయే అగ్నిపర్వతంలో ఉన్నాడు. ఒక భోజనం ఇంత టెన్షన్గా ఉంటుందని నేనెప్పుడు అనుకోలేదు. మీ జంటను చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా నాయనా? పెళ్ళైన కొత్తలో స్వీట్లు తినిపించుకోవడాలు, ఒకరికొకరు ముద్దలు తినిపించుకోవడాలు, అబ్బో అబ్బో ఇలాంటివి ఎన్ని ముచ్చట్లుంటాయో. అమ్మా, ఇప్పుడు అలాంటివేవి వద్దులేండి, వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అల్లుడు గారు, మిమ్మల్ని మధుని ఆదివారం మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మీరు బిజీగా ఉన్నారని చెప్పారు. మీ వీలు చూసుకొని చెప్తే ఈ ఆదివారం వచ్చే ఆదివారం తీసుకెళ్తాం. అంత తొందర ఏం వచ్చిందిరా? సడన్ గా అడిగితే ఎలారా? మెల్లగా వీలు చూసుకుని వస్తారులే. అల్లుడు గారు, మీరేం ఇబ్బంది పడకండి. ఇందులో ఇబ్బంది ఏముందిరా? కొత్త పెళ్లి కొడుకాయే, ఎంతసేపు బిజినెస్ లేనా? పెళ్ళానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి బాబు. అమ్మా మధు, ఈ కూర బాగుంది, అల్లుడు గారికి కూడా వడ్డించు. రమణి, అల్లుడు గారు ఏమేమి ఇష్టంగా తింటారో అవి గుర్తుపెట్టుకో. ఎక్స్క్యూజ్ మీ. హలో, చెప్పండి. అల్లుడు గారు, అల్లుడు గారు. అలాగే, ఒక 10 minutes అండి, నేను చూస్తాను. అల్లుడు గారు, ఒక్క నిమిషం. ఏమైంది అల్లుడు గారు? ఏంట్రా రాజా, అల్లుడు గారు అలా లేచి వెళ్ళిపోయారేంటి? వాడంతేరా బాబు, ఎక్కువ తినడు. మీరు తినండి అమ్మా, మీరు తినండి. అమ్మ మధు, వాడు వేరే గదిలో, నువ్వు వేరే గదిలో ఉంటున్నారని ఈ ఒక్క పూట మీ అమ్మ వాళ్ళకి తెలియకుండా చూడు. ఎలాగోలా మేనేజ్ చేయమ్మా. ఏంటమ్మా బాగా కోపంగా ఉన్నట్టున్నావు? సున్నం ఎక్కువైతే నోరు పొక్కిపోతుంది. పొక్కిపోతే పోని, అప్పుడైనా మాట్లాడకుండా సైలెంట్గా పడుంటాను. లేకపోతే ఈ పాడు నోరు ఊరుకోదు. ఏదో ఒకటి వాగడం, ఆ తర్వాత నీతో చివాట్లు తినడం. దేని గురించే నీ బాధ? ఆ నందుగాడు భోజనానికి రాకపోయుంటే మధుకి వాడికి ప్రాబ్లం ఉందని ఆ కుటుంబానికి తెలిసేది కదా. అనవసరంగా నువ్వే వెళ్ళి తీసుకొచ్చావు. అదే అమ్మ బాధ. వాడు నా మాట కోసం దిగొచ్చాడే కాని
ఒక్క ముద్దన్నా తిన్నాడా? ఒక్క మాట మాట్లాడా? వాడి ప్రవర్తనని బట్టి వీళ్ళ కాపురంలో ఏవో గొడవలున్నాయని మధు అమ్మా నాన్నకి ఖచ్చితంగా అనుమానం వచ్చే ఉంటుంది. ఆ అనుమానం కలగాలనే నేను వెళ్ళి వాడిని భోజనానికి తీసుకొచ్చాను. వాడు అర్ధాంతరంగా చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు. మా ఆయన ఏదో మేనేజ్ చేశాడు కానీ అది అబద్ధం అని వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. వాళ్ళకి అనుమానంతో పాటు కూతురి బ్రతుకు గురించి కూడా భయం పెరిగిపోయి ఉంటుంది. ఆ భయంతో వాళ్ళకి కంటి మీద కునుకుండదు. కరెక్టే అక్క. వాళ్ళ మొహాలు మాడిపోవడం నేను గమనించాను. వాళ్ళకి అనుమానం వచ్చుంటే మనల్ని నిలదీసి అడిగేవాళ్ళు కదే. మనసులో అడగాలనే ఉంటుంది కానీ గబుక్కున అడిగేయడానికి ధైర్యం చాలొద్దు. కూతురి కాపురం సర్లేదంటే అడగడానికి ఎందుకు జంకుతారే? ఏ తల్లిదండ్రులకైనా భయం బాధతో పాటు కోపం కూడా వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ ఒక్క విషయానికే వాళ్ళు తొందరపడి మనల్ని నిలదీయరు. వాళ్ళు నిలదీయాలి అంటే వాళ్ళకి బలమైన ఆధారం కావాలి. ఆ ఆధారం వాళ్ళకి దొరికేలా నేను చేస్తాను. ఆ? ఏం చేస్తావక్క? వాళ్ళీ రాత్రికి ఇక్కడే ఉండబోతున్నారని తెలిసి వెంటనే చెప్పానుగా. నందు మధు కలిసి ఒకే గదిలో లేరు. అది కాపురానికి వచ్చిన దగ్గర నుంచి విడిగా గెస్ట్ రూమ్లోనే ఉంటుందనే విషయం వాళ్ళకి తెలిసేలా చేస్తాను. అదిప్పుడు ఎలాగైనా తెలిసిపోతుంది కదా. ఈ పిల్ల ఆ గదిలోకి రావడానికి వీల్లేదని వాడు తెగేసి చెప్పాడు. అప్పట్నుంచి అది ఆ గెస్ట్ రూమ్లోనే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఆ గదిలోనే పడుకోవాలి. అది వాడి గదికి వెళ్లకుండా అక్కడే ఉంటే వెళ్ళి పడుకోమని వాళ్ళు చెప్తారు. అదేమో వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళట్లేదని ఆ పిల్లని అడుగుతారు. అదప్పుడు వాళ్ళకి చెప్పి తీరాల్సిందే కదా. నువ్వు అక్క ఇలా అనుకుంటున్నారు కానీ ఆ మధు ఏమైనా తెలివి తక్కువదా? నందుగాడిని తెలివిగా వ్రతంలో కూర్చోబెట్టింది. ఈ పాటికి అది ఆలోచించకుండా ఉంటుందా? దాని ప్లాన్స్ దానికి ఉంటాయి. సరిగ్గా చెప్పావు. దాని ప్లాన్స్ దానికుంటే నా ప్లాన్స్ నాకుంటాయి. అది ఎన్ని రకాలుగా ఈ గండం నుంచి తప్పించుకోవాలనుకున్నా ఈ దేవకి పన్నాగం నుంచి అస్సలు తప్పించుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలిద్దరూ వేరువేరు గదుల్లో ఉంటున్నారని వాళ్ళకి తెలిసేలా చేస్తాను. బాబా అలివేని, ఈ టైంలో నీ క్లాస్ ఏంటే? ఓసే నిజం చెప్పు. ఏం నిజం చెప్పాలి? నిజం నిప్పు లాంటిది, పప్పు లాంటిదని చెప్పాలా? పోవే ముసలి. ఏ నీ కిల్లాడి వేషాలు నా దగ్గర కాదు. అసలు నీకన్నీ నా పోలికలే వచ్చాయి. చిన్నప్పుడు నేను నీలాగే ఉండేదాన్నట. ఓహో, నా ఈ వాగుడు జబ్బు నీ పుణ్యమే అన్నమాట. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. నీ కాపురం బాగానే ఉంది కదా? నువ్వు అబ్బాయి బాగానే ఉన్నారా? ఏదైనా సమస్య? నాకేదో డౌట్గా ఉందే. వచ్చిందండి లేడీ డిటెక్టివ్. అలా ఏం లేదే అలివేని. ఏంటే నీ పిచ్చి డౌట్లు? అది కాదే, నువ్వేదో దాస్తున్నావు. అబ్బాయి భోజనానికి వచ్చినప్పుడు చూశాం కదా, నీతో మాట్లాడలేదు, మాతోనూ మాట్లాడలేదు. అసలు కన్నెత్తి కూడా చూడలేదు. తిండి కూడా సరిగ్గా తినలేదు. ఏ అలివేని ఆపు. నీ పిచ్చి అనుమానాలతో నువ్వే నా కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నావు. మేం బావున్నాం, నువ్వు నోరెత్తుకు. నా ముందు నీ గారడీలు పనికిరావే. నీకన్నా ముదిరే నేను.